వెల్కమ్ టు వైఎస్ఆర్ న్యూస్. వచ్చే ఎన్నికల్లో మరోసారి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకట్రామరెడ్డిని ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి స్వీట్లు తినిపించుకుంటూ డాన్సులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని పైకెత్తి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ సీఎం జగన్ తనపై ఎంతో నమ్మకంతో టికెట్ ఇచ్చారని, ఖచ్చితంగా భారీ విజయాన్ని ఆయనకు కానుకగా ఇస్తామన్నారు. పార్టీ శ్రేణుల ఉత్సాహం ఇంకా పెరిగిందన్నారు. ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని 99% నెరవేర్చామన్నారు. నగర రూపురేఖలు కూడా మార్చామన్నారు. రానున్న రోజుల్లో నగరం మరింత అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలన్నా మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత పరిశ్రమలు ఎక్కువగా తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆరు 600 హామీలు ఇచ్చి తర్వాత మేనిఫెస్టో లేకుండా చేసిన పార్టీలు ఆ 3 పార్టీలు కాబట్టి ఎవరేం చేయలేరు. తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను మనవి చేసేది ఏమంటే అనంతపురం అర్బన్ అసెంబ్లీ మరొక మారు కూడా అవకాశం ఏంటి, ఈ నగరాన్ని అభివృద్ధి పథంలో కూడా తీసుకొని పోయేదే కాకుండా ఒక ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేదే కాకుండా ఈ అనంతపురం చుట్టుపక్కల కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదే కూడా నా వంతు కూడా కృషి చేస్తానని చెప్పిస్తాను.